శ్రీమాద్రి నమః. అందరికీ నమస్తే అండి. ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నదైతే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలానే చందనం దీపము, అలానే పిండి దీపాలు, అలానే నారికేల దీపము ఇవన్నీ అయితే పెట్టుకొని నేను పూజనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మొత్తం వీడియోలో చూపిస్తా చూడండి. అలానే ఈరోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అలానే మళ్ళీ నెక్స్ట్ డే మనకు ద్వాదశి కూడా అయితే వస్తుంది. ఇక్కడైతే నేను పూజ అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నానని చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ఇలా పువ్వులతోటైతే అందంగా అలంకరించుకున్నాను. తులసి మాల వేసుకొని పువ్వులు అయితే వేసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివపార్వతులను అయితే ఫోటో పెట్టుకొని అలానే ఇలా పూలతో అయితే అలంకరించుకున్నాను. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, కలశం అయితే నేను పెట్టుకున్నాను స్టార్ట్ అయినప్పుడు, కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు. అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దీపము, అలానే శివలింగం దీపం నా దగ్గర రెండు ఉంటే దీపాలు అయితే ఈ విధంగా అయితే నేను వెలిగించుకున్నానండి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వెంకటేశ్వర స్వామిని అలానే శివలింగాన్ని అయితే తీసుకొని ఇక్కడ నేను పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి. ఇక్కడ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ అయితే ఈ విధంగా అయితే వేసి అభిషేకం అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడ పెరుగు అయితే వేస్తున్నాను. పంచదార అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే అభిషేకం చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఆవు నెయ్యి అయితే తీసుకొని ఆవు నెయ్యితో కూడా ఇలా అభిషేకం అయితే చేస్తున్నాను చూడండి. చూడండి ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేస్తున్నా. చూడండి ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి నేను. తర్వాత తేనె కూడా అయితే వేసి చేసుకుంటున్నానండి. ఇక్కడ తేనె తోటి అభిషేకం ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నేను తేనెతోటి కూడా అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి. ఇక్కడ నేను తులసి ఆకులతోటి అలానే మారేడాకు కూడా ఇక్కడ పెట్టి స్వామివారి మీద కొంచెం వాటర్ అయితే పోసుకున్నానండి. చూడండి ఈ విధంగానైతే నేను అభిషేకం అనేది చేసుకున్నానండి. తర్వాత క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో శివ పార్వతుల అంటే విగ్రహం కూడా పెట్టుకున్నాను. అలానే వెంకటేశ్వర స్వామి, అలానే ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా మధ్యలో వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని వినాయకమైన ఈ పక్క అయితే పెట్టుకున్నాను. నా దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయండి. ఇలా పాదాలు కూడా అయితే నేను పూజలు అయితే ఈ విధంగా అయితే స్వామివారి దగ్గర పాదాలు కూడా అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. చూడండి ఇలా పెట్టుకొని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నానండి. ఇక్కడ గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు అయితే తీసుకొని ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నా. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకొని అలంకరించుకున్నానండి. ఈ మాసం అంతా కార్తీక మాసం ఉంటుందండి. ప్రతి ఇంట్లో కూడా ఈ నెల రోజు ఉదయం సాయంకాలం దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసం అంతా ప్రత్యేకంగా మాసం అండి, కార్తీక మాసము. చూడండి ఈ విధంగా అయితే పువ్వులతోటైతే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను నేను. చూడండి మొత్తం అయితే ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి నేను చదువుకుంటూ గోవిందనామాలు, అష్టోత్తర నామాలు వెంకటేశ్వర స్వామికి చదువుకుంటూ అలానే ఇక్కడ నేను శివుడికి కూడా నేను చదువుకుంటూ ఉన్నానండి. చూడండి శివపురాణము ఇవన్నీ చదువుకుంటూ ఇలా అయితే నేను మారేడు దళాలు అలానే స్వామికి తులసి దళాలతో అయితే వేసుకుంటూ ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగానైతే చేసుకుంటున్నా చూడండి. అలానే నేను ఇక్కడ అటు ఇటు పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నానండి పూజలో. అంటే చిన్నగా నెమలిలాగా వచ్చినవి. చూడండి ఈ విధంగా అయితే చదువుకున్నానండి. ఇంకా చదువుకున్న తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి దీపాలు అయితే నా దగ్గర ఉంటే ఇక్కడ చందనంతో అయితే నేను దీపాలు అయితే చేశానండి. ఇక్కడ ఏకాదశి రోజు కాకపోయినా ప్రత్యేకంగా మనం శనివారం పూట కూడా దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. ఎప్పుడు ప్లెయిన్ పిండి దీపాలు కాకుండా కూడా ఇలా కూడా చందనంతో అయితే ఒకసారి వెలిగించుకోండి, చాలా మంచిగా ఉంటుంది. చందనం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదండి. గంధము ఎక్కువ గంధంతో ఆయనకు చేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే నేను పిండి దీపాలు అయితే అన్ని నామాలు అయితే పెట్టుకొని ఇక్కడ చూడండి అన్ని పిండి దీపాలు అయితే ఈ విధంగా అయితే వరుసగా అయితే పెట్టుకొని ఉన్నానండి. అలానే గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. నామాలు పెట్టుకొని ఇక్కడ ఒక్కొక్క పువ్వు అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా చూడండి. పువ్వులు కూడా గులాబీ పువ్వులు అలానే ఎల్లో కలర్ పువ్వులు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. చూడండి అన్నిటి దగ్గర ఈ విధంగా అయితే పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను.
చూడండి. ఈ విధంగానైతే నేను ఈరోజు పూజ చేసుకున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. అలానే ఒత్తులు పెట్టి ఆయిల్ వేసుకొని నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. ఫస్ట్ ఇక్కడ అంటే వెంకటస్వామి దీపాలు ఉన్నాయన్న కదా, నామాల దీపాలు. అవి అయితే చందనంతో అయితే ఫస్ట్ దీపాలు అయితే వెలిగించుకున్నాను. తర్వాత ఇక్కడ పిండి దీపాలు అనేది కూడా ఈ విధంగా అయితే అన్నీ వెలుగుతూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే అన్నీ వెలిగించుకుంటూ వస్తున్నా ఒక్కొక్కటి. అలానే ఇక్కడ నారికేల దీపం కూడా నేను ఏకాదశి రోజు అయితే పెట్టుకుంటున్నానండి. ఈ కార్తీక మాసంలో ఒక్క రోజైనా ఒక్క సోమవారం రోజు సాయంకాలం పూట అంటే నారికేల దీపం పెట్టుకోండి, చాలా మంచిది. అంటే మనము ఎప్పుడో పెట్టుకుంటాం ఒక్కసారి, చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఒక్కసారైనా పెట్టుకోండి నారికేల దీపం. చూడండి పిండి దీపాలన్నీ అయితే నేను ఈ విధంగా అయితే వెలిగించుకుంటూ వస్తున్నా. పిండి దీపాలు పెట్టి వెలిగిస్తే ఎంత కాంతి కనిపిస్తుందంటే, అది అంటే ఫోటో దగ్గర చుట్టూరు వెలుగుతోటైతే దీపాల మధ్యలో స్వామివారు చాలా మంచిగా కనిపిస్తారు. ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నానండి. దీపాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ అగరబత్తులతో అయితే స్వామివారికి ఇలా చూపించుకున్నాను చూడండి. తర్వాత నారికేల దీపం అనేది పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. ఇక్కడ చూడండి రెడీ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి, మనం కొట్టింది కాకుండా కొబ్బరికాయ ప్రత్యేకంగా నారికేల దీపం కోసం తెచ్చుకొని ఇలా కొట్టుకొని, నారికేల దీపం పైన చిప్ప కాకుండా కింది చిప్ప జుట్టు ఉంటుంది కదా, ఆ చిప్ప తీసుకొని క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బియ్యం అయితే పోసుకొని ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకున్నాను బియ్యం మీద. తర్వాత కొబ్బరికాయని పెట్టుకొని ఈ విధంగా అయితే పూజించుకొని పువ్వులతోటి అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ఉసిరి దీపాలు కూడా అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఈరోజు చూడండి. తర్వాత ఇక్కడ ఆ కొబ్బరికాయకు నేను స్వామివారికి అంటే శివుడికి 3 నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు అనేది ఇలా తీసి మధ్యలో అయితే బొట్టు అయితే పెట్టుకొని ఈరోజు అయితే ఇలా చేసుకున్నానండి. తర్వాత హారతి ఇచ్చి ధూపం ఇచ్చానండి స్వామివారికి. పూజనైతే ఇలా ఉసిరి దీపాలతోటి, నారికేల దీపంతో, పిండి దీపాలతోటి అయితే ఈరోజు చేసుకున్నానండి. ఏకాదశి రోజు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా చాలా అంటే చాలా మంచిదండి. చూడండి జాగారం చేసినా కూడా చాలా మంచిది. ఈ విధంగా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. అయితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకా కొంతమంది నేను పెట్టే వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.